వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రైట్, ఇక 130 రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ నివేదిక ఏం చెప్పబోతోందన్నది ఉత్కంఠగా మారింది. ఈ నెల 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ పార్లమెంటు సెషన్లో పలు బిల్లులపై కూడా చర్చించి ఆమోదం తెలపాలంటూ కూడా కేంద్రం నిర్ణయించింది. ఇక వాటిలో ప్రధానంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఉంది. ఇక నేరారోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు రిమాండ్లో ఉంటే కనుక వారిని పదవి నుండి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ బిల్లు ఇక కేంద్రం తీసుకొచ్చేసింది. రైట్, ఇక ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఇది వర్తిస్తుంది. అయితే దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో జేపీసీని కూడా ఏర్పాటు చేసింది కేంద్రం. ఇక ఈ బిల్లును పరిశీలించి దీనిపై నివేదిక ఇవ్వాలంటూ కూడా సూచించింది. ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ నెల 15న జేపీసీ తుది నివేదికను ఇవ్వనుంది. ఇక అరెస్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులను కూడా పదవి నుండి తొలగించడం సరి కాదని, సస్పెండ్ మాత్రమే చేయాలంటూ కూడా జేపీసీ సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. మరి పదవుల నుండి శాశ్వత తొలగింప లేక తాత్కాలిక తొలగింప అనేది త్వరలోనే నిర్ణయించనున్నారు. ఇక జేపీసీ నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఊరటనిన్నాయా? ఈ నెల 15న సమర్పించే తుది నివేదికలకు కీలక సిఫార్సులేంటి? దీనివల్ల ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం ఉందా? ప్రతిపక్షాలు కోరినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకోనున్నారా? రైట్, ఇక జేపీసీ నివేదికపై ప్రతిపక్షాలు ఏం చెప్పనున్నాయి? ఇక తుది నివేదికతో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి భయాలు వీడనున్నాయా అనే అంశానికి సంబంధించి ఈరోజు మన క్వశ్చన్ అవర్ నడుస్తూ ఉంది. బీజేపీ నుండి మనతో మాట్లాడడానికి వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో కేంద్రం తీసుకురాబోయే ఈ యొక్క 130వ సవరణ బిల్లుకి సంబంధించి కూడా మీరు ఏమంటారు? నిజంగా అలా చేస్తే ఇటు ప్రజాప్రతినిధుల తీరు కానీ లేకుంటే ఈ కేసుల్లో ఇరుక్కోబడినటువంటి వారిలో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉందా, లేకుంటే శాశ్వతంగా తొలగించే అవకాశం ఏమైనా ఉందా? మీకు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ఐన్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం. మొదట ఇటువంటి చర్చను మీరు వీక్షకులకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టము, తర్వాత భారత ప్రజాస్వామ్యము, తర్వాత రాను రాజకీయాలలో ఈ నేరమయమైనటువంటి విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. మొదట దీంట్లో ఈ బిల్లును గాని ఈ రాబో రోజుల్లో ఇది చట్టం మారుతుందని భారతీయ జనతా పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా దీన్ని స్వాగతిస్తా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేరమైన రాజకీయాలకు ఎప్పుడూ వ్యతిరేకం. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, అదే విధంగా తమిళనాడుకు చెందినటువంటి సెంథిల్ బాలాజీ గారు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా వీరిద్దరూ కూడా మంత్రి పదవి కానీ ఆయన ముఖ్యమంత్రి కానీ రాజీనామా చేయకోకుండా జైల్లోనే ఉండి, మరీ విచిత్రంగా కేజ్రీవాల్ గారు అయితే అక్కడి నుంచే పరిపాలన చేస్తూ, ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ, అక్కడనే సమీక్షలు చేస్తూ గడిపినటువంటి సందర్భాన్ని ఈ దేశంలోని ప్రజలు కానీ ప్రజాస్వామ్య విలువల్ని ఎవరైతే కాపాడుకోవాలనుకుంటున్నారో వారందరూ కొంత నొచ్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఈ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇటువంటి వారిని నిరోధిస్తూ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఈ నేటి రోజులకు ప్రజలకు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఎవరైతే అడ్డం పెట్టుకొని జైలుకు వెళ్ళినా తమ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రధానమంత్రి గారు కూడా దీన్ని విస్తృతంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో, అందరూ అధికారంలో ఉన్న వారితో, రాజ్యాంగంలో ఉన్నటువంటి మేధావులు కానీ, తర్వాత న్యాయ కోవిధులతో చర్చించే విధంగా ఈరోజు అపరాజిత సారంగి గారి నేతృత్వంలో 31 మందితో జేసీబీ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో భారతీయ జనతా పార్టీతో సహా మిగిలిన రాజకీయ పక్షాలు, ప్రతిపక్షాలకు చెందినటువంటి కాంగ్రెస్ కానీ మిగతా అన్ని రకాల పక్షాలు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశం అంతా కూడా విస్తృత కన్సల్టేషన్ చేసి దీనికి సాధారణంగా మార్గము వస్తుంది. అయితే దీని గురించి కాంగ్రెస్ లోని తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, తర్వాత మిగతా ఇటువంటి వారు మాట్లాడుతున్నట్టు సందర్భంలో, వారి అభిప్రాయం అని చెప్పిన సందర్భంలో వారి యొక్క విచిత్రమైన వాదనలు తీసుకొచ్చారు ఈ దేశంలో. ఎందుకంటే మనం ఈ సందర్భంలో చర్చించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ద్వంద్వ వైఖరి. ఎందుకంటే ఇది తీసుకొని వస్తే పోలీస్ స్టేషన్లలోనే ఆ ముఖ్యమంత్రులు దిగిపోవాలని, అదే విధంగా కేసులు పెడతారని చాలా అన్యాపదంగా మాట్లాడడం. వెంకటేశ్వర్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం ఏంటంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతారు, ఖచ్చితంగా కూడా మా పైన కక్ష సాధిస్తారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి వారు ప్రధానంగా అంటున్నటువంటి మాట. సో నిజంగానే అందరికీ సమన్యాయం జరిగే విధంగా మీరు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారా బీజేపీ సర్కారు, లేకుంటే కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి తదితర రాష్ట్రాల్లో పాలిస్తున్నటువంటి నాయకుల పైన కూడా
ఏదైతే ఉందో కక్ష సాధింపు విధంగానే ఒక బిల్ తీసుకురాబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. చెప్తాను నేను అక్కడికే వస్తున్నా. యా కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరిని నేను ఎందుకు మాట్లాడినంటే వాళ్ళ విషయాలు నేను ఇప్పుడు ప్రస్తావన చేస్తాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ యూపీఏ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్న సందర్భంలో వారు రెండవసారి ప్రధానమంత్రి అయిన సందర్భంలో 2013 సెప్టెంబర్ 27వ తారీఖున ఆనాటి కాంగ్రెస్ నాయకుడు యువ నాయకుడు అని అన్నాం మనం, రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టులో లల్లూ ప్రసాద్ యాదవ్ కు సంబంధించినటువంటి తీర్పుకు సంబంధించి ఎవరైతే ఎంపీగా ఉన్నట్టు కానీ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 2 సంవత్సరాలకు పైబడిన శిక్ష వేస్తే వారిని కాపాడే కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇది పూర్తిగా అర్ధరహితమైనదని ఆర్డినెన్స్ పేపర్ లో ప్రజల విలేకరుల సమావేశంలోనే చించి వేశారు. ఇదే రాహుల్ గాంధీ గారు 2019 వచ్చేసరికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేత మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు అన్యాయపదంగా మాట్లాడిన కేసులో గుజరాత్ లో ఒక కోర్టు రైట్ వెంకటేశ్వర్ గారు మనం తీసుకున్నటువంటి అంశం మీద మిశ్రమ స్పందన వస్తుంది. ఐ న్యూస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అవర్ లో మిశ్రమ స్పందన వస్తుంది. లోకల్ నుండి కాలర్స్ కూడా కాల్ చేస్తున్నారు. ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో వారు కూడా కాల్ చేయడం జరిగింది. పొద్దుటూరు నుండి మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి, కేంద్రం తీసుకున్నటువంటి ఏదైతే బిల్లు ఉందో ఇది రాజకీయ నాయకులకు ఉరిశిక్షగా మారే అవకాశం కనిపిస్తుంది అంటారా? మీరేమంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసము ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పార్లమెంటు. ఎందుకు అంటే ఈ దేశంలో తప్పులు చేసినప్పుడు, అంటే తప్పులు చేసేది తమ ఆస్తులు పెంచుకోవడానికే కదా. ప్రతి అఫిడవిట్ లో, అంటే ఒక ఉద్యోగికి కానీ ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో 2 లక్షలకు మించితే ఆర్బీఐ నోటీసులు పంపించేటటువంటి చర్యలు ఉన్నప్పుడు ఒక్కసారి ప్రభుత్వములో చేరిన తర్వాత, ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు సమర్పించేటటువంటి ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, మళ్ళీ తర్వాత వచ్చే ఆస్తులు పెరిగే కూడా ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసినప్పుడే వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నారా లేదా, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లలో, కలెక్టర్ ఆఫీసులలో ఈ కలెక్టర్ మాకొద్దు మార్చు అనేటటువంటి వార్తలలో మనం ఎన్ని ఛానళ్లలో చూడటం లేదు. కలెక్టర్లను అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని నియంత్రించేటట్టుగా పనులు చేసేటటువంటి విషయం ఉన్నప్పుడు వాళ్ళ నియంత్రణ కోసం చట్టాలు తేవడం అత్యవసరం, పారదర్శకం. అనేక విషయాల మీద ఒక శిక్షతో ఆ పదవి కాలం అంటే 3 నెలలకో మాక్సిమం ఒక సామాన్యునికి 90 రోజుల లోపల ఎలాంటి మర్డర్ కేసులో అయినా బెయిల్ వస్తుంది. కానీ వీళ్ళు చేసేదానికి 30 రోజులకో 90 రోజులకో బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి వీళ్ళు ఆ యొక్క సాక్ష్యాలను వాటిని మార్పు చేయరని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్లో 2 రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరులలో ఇది లేదా, ప్రామాణికత లేవా? ఎన్ని తప్పులు ఉన్నాయి? ఎస్టీ కేసులు ఎలా పెడుతున్నారు? ఎన్ని ఉన్నాయి? రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని చేయొచ్చు, ఎన్ని చేయగలుగుతున్నారు వీళ్ళు? ఎంత నీతి సామాన్యుడు వీళ్ళ యొక్క అంటే రాజకీయ నాయకుల చేతిలో వాళ్ళ కిందికి పోకపోతే, వాళ్ళ ఇంటికి పోకపోతే, ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి వస్తాడు, అమరావతి నుంచి వస్తాడు, ఇంటి చుట్టూరు జనాలు, సామాన్యుడు రైతు కూడా ఎందుకు అంటే ఎంఆర్ఓకి చెప్పు, ఏఈకి చెప్పు, రేషన్ ఆయనకు చెప్పు, ఏంటి ఇవన్నీ? మొత్తం మీద మాధవరెడ్డి గారు ఖచ్చితంగా కూడా శిక్ష పడాలి ఎవరైనా అంటారు, అంతేనా? శిక్ష పడాలి, పడ్డమే కాదు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకూడదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. రైట్, ఐ న్యూస్ లో ప్రసారం అవుతున్నటువంటి ఈ క్వశ్చన్ హవర్ కార్యక్రమంలో భాగంగా జేపీసీ సిఫార్సులు ఏంటి అనే శీర్షికతో కూడా ఇటు 130వ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే కనుక ఒకవేళ అమలైతే కనుక తప్పు చేసినటువంటి వారు ఎవరైనా సరే 30 రోజుల వరకు శిక్ష అనుభవిస్తే కనుక అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఆర్ఎల్స్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, దేశ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా శిక్షార్హులే. ఖచ్చితంగా కూడా వారు పదవికి అలాగే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనే విధంగా కూడా ఇటు తీసుకొస్తున్నారు, ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు. సో రాబోయే ఈ యొక్క వర్షాకాల సమావేశంలో జరగబోతోంది. రైట్, ఐ న్యూస్ ప్రసారం చేసినటువంటి యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ క్వశ్చన్ వరకు మిశ్రమ స్పందన వస్తుంది. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే మాత్రం మా నంబర్ తీసుకోండి, 7288889933. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాల్ని పాల్పంచుకోవచ్చు. రైట్, నమస్కారం శివకుమార్ గారు.
నమస్కారం అండి. రైట్, మీరేమో కక్ష సాధింపులు అంటున్నారు, వాళ్ళేమో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని అంటున్నారు. మీ వర్షన్ ఏంటి చెప్పండి, ఇది కరెక్టా రాంగా? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు జీరో అవర్ల నా మిత్రునికి కూడా నమస్కారం. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు బీజేపీ ప్రభుత్వం 10-12 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి వాళ్ళు అవలంబిస్తున్న విధానాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు. అవసరం అనుకుంటే ఇంకా పక్క పార్టీలు ఉండకుండా, ఆపోజిషన్ లేకుండానే వీళ్ళు చేయాలనే ఒక కుట్రతో చేసే పని ఇది. అయినంత మట్టుకు వీళ్ళు చేసేది మట్టుకు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానం. దాంతో పాటు రేపు ఆపోజిషన్ పార్టీలకి నాయకులు ఉండకుండానే వీళ్ళు చూస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే, ఒకవేళ నేర పూరితమైన నాయకులు ఉన్నారు అనుకుంటే, ప్రస్తుతం వీళ్ళ పార్టీలు ఇప్పుడున్న అమిత్ షా కూడా 11 నెలలు జైలు జీవితం గడిపించిండు అనేది ఉంది. అటువంటిప్పుడు మీరేమంటారు? చాలా పెద్ద పెద్ద అలిగేషన్స్ చెప్తున్నారు శివకుమార్ గారు, మీరేమంటారు? 11 నెలలు ఈరోజు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు అనేది ఆల్రెడీ. ప్లీజ్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు సార్, ప్లీజ్. అయితే అదొకటి. రెండోది, ఇంకొకటి, గోద్రా కేసులో రైలు తగలబెట్టిండు అనే ఆరోపణ స్వయాన ఇప్పుడున్న ప్రధానమంత్రి మీద ఉంది. మరి అటువంటిప్పుడు ఆయన ప్రధానమంత్రి ఎలా అవ్వగలిగిండు అనేది ఆలోచించాడు. ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేకపోతే మిగతా రాష్ట్రాలలో ఎక్కడైనా సరే ఎవరు ఎంత వాళ్ళు నేరాలు చేస్తే అంత పెద్ద లీడర్ అనే రకంగా ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న వాతావరణంలో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే, అక్కడ ఇప్పుడు యువకులని రాజకీయాలకు రమ్మంటారు, నీతి నిజమాలతో ఉన్న వాళ్ళని రాజకీయాలు రమ్మంటారు. ఎవరికి అవకాశం ఇస్తున్నారండి చెప్పండి? ఇప్పుడు మొన్నటి వరకు రాఘవ చెడ్డ ఒక నీతి నియమాలుగా సెల్ ఫోన్ల గురించి 28 days తీసుకుంటున్నారు. యాక్చువల్లీ సంవత్సరానికి 12 నెలల పైసలు కట్టేది 13 నెలలు కడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అది ఇది అని చెప్తే ఆమ్ ఆద్మీ నా ఎంపీని తీసుకొని ఇమీడియట్ గా వీళ్ళు బీజేపీలో కలుపుకున్నారు. అది ఎంత మటుకు అది మంచి పద్ధతా, లేకపోతే వీళ్ళు చేస్తున్న? మీరు అన్న మాటకి వెంకటేశ్వర్ గారు ఏమంటారు చూద్దాం ఒకసారి. మీరు అన్న మాటకి సార్ వెంకటేశ్వర్ గారు చెప్పండి. రైట్, ప్రధానమంత్రి కూడా తప్పు చేశారు, రైలు రోకో కానీ. చెప్పండి. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి గురించి నేను చెప్తున్న సందర్భం ఏంటంటే, 2013లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు లల్లూ ప్రసాద్ యాదవ్ ని దోషిగా ఇచ్చిన సందర్భంలో వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే నేరం మోపిన శిక్ష పడినప్పటికీ కూడా వారికి సభ్యత్వం రద్దు కాకూడదని తీసుకొచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఉన్నటువంటి పార్టీ అదే చట్టాన్ని చించివేశారు విలేకరుల సమావేశంలో. ఇది పూర్తిగా నిరాధారమైంది, ఇది పనికిరాదు, నాన్ సెన్స్ అని. అదే రాహుల్ గాంధీ గారు 2019లో మోడీ గారిని తిట్టిన సందర్భంలో గుజరాత్ కోర్టు 2023లో శిక్ష వేసి సభ్యత్వం రద్దయితే అదే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలోని చట్టం పట్ల, ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం విశ్వాసం లేదు. సాక్షాత్తు ఈ రోజు మనం ఈ చట్టం గురించి ఎక్కడ మాట్లాడుతున్నామంటే, ఎవరైతే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొని కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆ పదవిలో ఉండకూడదని మనం చెప్తున్నాం. శాశ్వతంగా కాదనేది ప్రతిపక్షాలు కూడా అన్ని చెప్తున్నాయి. పర్మనెంట్ గా ఏదైతే 2 సంవత్సరాలకు పైన శిక్ష పడుతుందో వారందరికీ కూడా వర్తిస్తుందని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమిత్ షా గారిని కానీ, నరేంద్ర మోడీ గారిని ఉటంకిస్తుంది. మరి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసింది వీడియోలో సాక్షాత్తు దొరికిపోయారు కదా, ఎన్నికలకు సంబంధించిన విషయమే కదా, వీడియోలకు దొరికిపోయారు కదా. కాబట్టి ఎవరితో రాజయ్యారు వీళ్ళు? టీఆర్ఎస్ తో రాజైపోయి ఈ రోజు బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా కాగలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి వారి నాయకత్వం కూడా అలానే ఉంది. వారి పార్టీలో వెంకటేశ్వర గారు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నారు కదా, మీరు దాన్ని యాక్షన్ తీసుకోండి. ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి గారు చెప్పండి. శివకుమార్ గారు ఒక నిమిషం, మీకు సమయం ఇస్తా, ఒక నిమిషం మీరు ఆగండి. చెప్పండి వెంకటేశ్వర గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఒకటి చేస్తుంది, ఇప్పుడు ఒకటి చెప్తుంది. నేరమయ్య రాజకీయాల గురించి కాకూడదని ఈ రోజు మనకు ఎవరైతే మనం ఈ రోజు అనుకున్నామో మాధవరెడ్డి గారని పొద్దుటూరు నుంచి మాట్లాడినారు. ప్రజల అభిప్రాయం అదే విధంగా ఉంది. ఈ దేశంలో రాజకీయాల్లో నేరస్తులు ఉండకూడదని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, అదేవిధంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తున్న వారందరూ కూడా కోరుకుంటున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? విపరీతమైన కేసులలో ఇరుక్కొని వాళ్ళకు కూడా కోర్టు రక్షణ ఉంది, బెయిల్ తెచ్చుకోవచ్చు,
కోర్టులో కూడా వేసుకోవచ్చు. ఎవరు కాదన్నారు చెప్పండి? కపిల్ సిబాల్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులే వారికి ఉన్నారు వారి పార్టీలో. ఎవరు కాదన్నారు చెప్పండి? నేరమయ్యే రాజకీయాలను ఈ రోజు శుద్ధి చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అందుకే అత్యంత పారదర్శకంగా ఈ రోజు జేపీసీని వేయబడింది అపరిచిత సారంగ్ గారి నేతృత్వంలో. ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించున్నారు. మీకు కావాలంటే దానికి ఇవ్వండి. అటు పోలీస్ స్టేషన్లే నిర్ణయిస్తాయని అనుకోవడంలో కోర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదు, కోర్టు తీర్పుల పట్ల గౌరవం లేదు. అదే సుప్రీంకోర్టు విషయం వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా మాట్లాడుతుంది, తన మీద నేరారోపణలు వచ్చినప్పుడు ఒక విధంగా మాట్లాడుతుంది. అంటే ఏది నేరస్తులను వెనకేసుకొచ్చేదే. నేరస్తులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పంచన కాస్తున్నారు. అందుకని ప్రజల విశ్వాసం ఆ పార్టీ కోల్పోయింది. కాబట్టి 3 సార్లు జరిగితే 2014, 2019 వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ రోజు నేరస్తులను కొమ్ముగాస్తున్న పార్టీ ఏదంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఇంకా వేరే ఏ పార్టీ కూడా లేనే లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కానీ ఈ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. మరి తెలంగాణలో ఎమ్మెల్యేలందరూ కొంటున్నారు, 10 మందిని చేర్చుకున్నారు. దానం నాగేంద్ర గారు వేరే పార్టీ నుంచి వచ్చారు, బీఫామ్ మీద ఉన్నారు. ఇది రాజ్యాంగంలో కనపడదా? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కనపడదు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినా తీర్పడదు, స్పీకర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు. మరి వీళ్ళు చెప్పేది ఏంది, వీళ్ళు చేసేది ఏంది? రాఘవ్ చద్దా గారి గురించి కూడా మాట్లాడారు. రాఘవ్ చద్దా గారు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారు. అదే పార్టీ ఇండియా కూటమిలో మిత్రపక్షమైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ స్పందించదు. అదే ఆరోపణపై మాకు మద్దతు ఇవ్వలేదని అదే పార్టీ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది. వెంకటేశ్వర గారు ఒక నిమిషం, శివకుమార్ గారు చెప్పండి శివకుమార్ గారు. ప్రస్తుతానికి వెంకటేశ్వర గారు ఏం చెప్తున్నారంటే, వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం శివకుమార్ గారు చెప్పండి. వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ లీడరు ఆయన గురించి చెప్తుండు. ఇప్పుడు ఆయన విషయంకు ఆలోచిస్తే ఆయన కేసు ఏం కేసు? లిక్కర్ కేసులో ఆయన ఇరికిండు దొరికిండు అనే రకంగా బీజేపీ వాళ్ళు చెప్పిండ్రు. ఆడ సెంట్రల్ లో మొత్తం ఆయన ఇమీడియట్ గా ఏం చేసిండు? లిక్కర్ పాలసీని వన్ సెకండ్ లిక్కర్ పాలసీని అబాలిష్ చేసిండు. లిక్కర్ పాలసీ లేనప్పుడు కేసు ఎక్కడుంది? ఇవాళ దినము ఆ మొత్తానికి బీజేపీ వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవాలా. ఢిల్లీలో మొత్తానికి సీఎం ని లోపలేసేస్తే మనదే అధికారం అవుతుంది అంటారు. ఇప్పుడు ఒక రకంగా రూల్ ప్రకారం ఆలోచిస్తే హోమ్ మినిస్ట్రీ మొత్తము ఢిల్లీ సీఎం అండర్ లో ఉండాలి, లేకపోతే అక్కడ హోంమంత్రి నడపాలంటే లేదు ఢిల్లీకి మేము సపరేట్ ఇయ్యము, మామూలుగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అంతా చూసుకుంటాడు అనే రకం. అంటే మొత్తానికి ఎక్కడ పోయినా వీళ్ళు చేసేదే రైట్ అనే రకంగా బిహేవ్ చేస్తున్నారు తప్ప బీజేపీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల ప్రజలకు చేసిన మంచి మొత్తానికి ఈరోజు ప్రజల మీద ఒత్తిడి తీసుకొస్తున్న విధానాన్ని మొత్తానికి వీళ్ళు శివకుమార్ గారు మీరు ఇప్పుడు కాలర్లు మాట్లాడుతున్నారు. నేరమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు, నేరారోపణలతో అరెస్ట్ అయిన వ్యక్తులు తమ బాధ్యతకు రాజీనామా చేయాలి, మళ్ళీ బెయిల్ పైననో తర్వాతనో వస్తే ఆ పదవిని తీసుకోవచ్చు అని అంటున్నారు. దానికి మీ పార్టీ యొక్క వైఖరి ఏంటి? తర్వాత మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఈ దేశంలో ఎన్ని ప్రతిపక్షాలను మీరు రాష్ట్రపతి పాలన వీటిని రద్దు చేశారు. కరుణానిధిని మీరు అరెస్ట్ చేయలేదా? ముఖ్యమంత్రి గారిని తీసేసి మొన్నటికి మొన్న మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మీ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రిని కన్విన్స్ చేయలేక రాష్ట్రపతిని పాలన పెట్టారు మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటంటే ఇక్కడ చూడండి, వాళ్లకు ఈ దేశ ప్రజల పట్ల గానీ, చట్టాల పట్ల గానీ, కోర్టుల పట్ల గానీ విశ్వాసం లేదు. ఎందుకంటే అన్ని రాజ్యాంగ వ్యవస్థలను అందరినీ కూడా తమకు తోచినప్పుడు వారిని కించపరిచే విధంగా మాట్లాడడమే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. శివకుమార్ గారు ఏం చేస్తారు? పెద్దలు వారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, వాళ్ళ నాయకులు అందరూ కూడా ఆ మార్గంలోనే వెళ్తున్నారు. ఏ మార్గం తీసుకున్నా వారు ఆ మార్గంలోనే వెళ్తున్నారు. వాళ్ళు ఇండియా కూటమిలోని పెద్దలందరూ కూడా ఆ రూపంలోనే ఉన్నారు. కాబట్టి వారు చేయగలిసింది వారు పెద్దలు ఏం చేస్తారు చెప్పండి మిగతా వాళ్ళు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటంటే దినదినానికి దిగజారిపోతుంది. ఎందుకంటే ఒక విషయంలో ఒకటి మాట్లాడతారు, ఇంకొక విషయంలో ఇంకొకటి మాట్లాడతారు. వాళ్ళకు లాంగ్ స్టాండింగ్ ఏదే. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరికి వెంకటేశ్వర్ గారు ఒక మాట వినండి. ఆప్కే బార్ 400 పార్ అన్నారు, ఈ రోజు 200కే కుదించేసారు మిమ్మల్ని ప్రజలు. అదొకటి మర్చిపోదు. రేపు రాబోయే ఎలక్షన్ లో బీజేపీ పార్టీ సెంట్రల్ లో ఉండదు. మీరు రాసి పెట్టుకోండి. రేపు మీరు నరేంద్ర మోదీ చేసిన విధానాలు కానీ, ఇటు అమిత్ షా చేసిన విధానాలు కానీ, ఈ రోజు కాలాధన్ లాయింగ్ అన్నారు. ఎడికెన్ తెచ్చిండ్రు? వచ్చిందా కాలాధన్?
శివకుమార్ గారు, ఆదాని అందానికి దోచి పెడుతుంది మీ నరేంద్ర మోదీ ప్రభుత్వం. 2024లో మీకు అన్ని రైట్, అన్ని కంట్రీస్ పోతుండ్రు. గతంలో చేసినటువంటి విషయాల గురించి కాకుండా ఈ చట్టం ద్వారా ఇటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, లేకుంటే బీఎస్పీ కానీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా సరైన న్యాయం జరిగే అవకాశం ఉందా? ఒకవేళ విషయం ఏంటంటే, ఒకవేళ నిర్దోషమైనటువంటి కానీ, ఒకవేళ అమాయకమైనటువంటి ప్రజాప్రతినిధులకు ఇది ఉరిచిచ్చుగా మారే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీరేమంటారు వెంకటేశ్వర గారు? ఇక్కడ చూడండి శివకుమార్ గారు, మీరు ఆగండి, మీ టర్న్ వస్తుంది. ఇక్కడ చూడండి శివకుమార్ గారు మిగతా కాంగ్రెస్ పెద్దలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఇక్కడ చూడండి, ఒక ముఖ్యమంత్రి గాని, ఒక మంత్రి గాని, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళిన వ్యక్తి ఆ పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చెప్పినట్లుగా గెలిచిన వాళ్లకు ఇది కాదు. వారికి 2 ఏళ్లు శిక్ష పడిన తర్వాత వాళ్ళు గెలిచిన స్థానం రద్దవుతుంది, వాళ్ళు గెలిచినటువంటి పదవి రద్దవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. రాహుల్ గాంధీ గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేది ఏంటంటే, నేరమైన రాజకీయాలను ఈ దేశంలో వద్దని మొన్న మధ్యప్రదేశ్ లో వీళ్ళు చేసినది ఏంది? వీళ్ళు దోపిడీ చేయలేదా? ఆల్రెడీ ఈ రోజు మా మీనాక్షి నటరాజన్ గారిది ఏం చేసిండ్రు చెప్పు? కంప్లైంట్ లేదు, అది ఎఫ్ఐఆర్ కాదు. మొత్తానికి బీజేపీ అక్కడ మెజారిటీ లేకుండా మొత్తానికి ఇంకొక 3వ రాజ్యసభ తీసుకుంటారా లేదా? అంటే తప్పు ఎవరు చేస్తుండ్రు? ఈ రోజు మాటలేమో నీతి మాటలు మాట్లాడుతుండ్రు, చేసేదేమో దోపిడీ. ఇవాళ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు ప్లీజ్, ఒక్క నిమిషం ఆగు. ఇప్పటి వరకు ఓటు చోరీ చేసిండ్రు, నోటు చోరీ చేసిండ్రు, ఇప్పుడు కుర్చీ చోరీ చేస్తున్నారు, మర్చిపోద్దు అది. ఈ రోజు గద్దీ చోరీ కూడా చేస్తున్నారు. ఓటు చోరీ కాదు, గద్దీ చోరీ చేస్తున్నారు ఈ రోజు. శివకుమార్ గారు, వెంకటేశ్వర్ గారు, వ్యక్తిగత విమర్శలు కాదు, వ్యక్తిగతంగా మామూలుగా పార్టీ పరంగా విమర్శలు కాదు. ఈ బిల్లు వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది? మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుందా? మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది మాట్లాడండి, అది మాట్లాడండి. వెంకటేశ్వర గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి శివకుమార్ గారు, మీరు చెప్పండి. యాంకర్ గారు, నేను ఒకటే చెప్తున్నా, నిజంగా కూడా ఈ ఏదైతే సవరణ చేస్తుండ్రో అది కరెక్ట్ మనుషులు చేస్తే ఈ సవరణ సరిగా జరుగుతుంది. చేసేటోళ్ళే సరిగా లేకపోతే ఇది కాదు. ఇప్పుడు మీరైనా, నేనైనా, వెంకటేశ్వర గారైనా చిన్న ఏదన్నా ఇబ్బంది పడినాము, లేకపోతే ఏదో గొడవ జరిగింది అంటే ముందు ఎఫ్ఐఆర్ ఫిల్ చేస్తారు, అవసరమైతే తీసుకుపోయి మనల్ని పిఎస్ లో పెడతారు, లేకపోతే అవసరమైతే రిమైండ్ కూడా చేస్తారు. ఇటువంటి పరిస్థితి ఉండే. ఒకవేళ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఇటువంటి వాళ్ళకి ఎవరికి చేస్తారండి? ఎవ్వరికి చేయరు. వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు, పోలీసు వాళ్ళని భయపడతారు, ఇటు అవసరం అనుకుంటే కోర్టులని కూడా తారుమారు చేసే రకంగా ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే న్యాయబద్ధంగా చేయాలనుకుంటారో న్యాయబద్ధంగా చేసే వాళ్ళు వస్తేనే మనం అనుకున్నట్టు జరుగుతుంది తప్ప ఖాళీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఉన్నంత కాలం ఈ మార్పులు రావాలనేది చూడండి. అప్పుడే కోర్టులను నిర్ణయించేది మొదలు పెట్టేశారు. ఎందుకంటే శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలో ఉంటాయి. నేను నిందిస్తున్నా అంటే నిందించడానికి అవకాశం ఇచ్చారు కదా వెంకటేశ్వర గారు, నిందించే అవకాశం మీరే చేశారు కదా. ఈ రోజు కోర్టులను మీరు కంట్రోల్ చేస్తలేరా? ఇప్పుడు మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేసింది? కాక్రోచ్ జనతా పార్టీ ఏం చెప్పింది మీకు? కాక్రోచ్ జనతా పార్టీ ఎంత భయపెడుతుంది మిమ్మల్ని బీజేపీలోని. ఒక్కసారి బీజేపీ వాళ్ళు దడదడలాడుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఒక చిన్న జైలాకిస్తే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఏం చెప్పిండు? మొత్తం వీళ్ళంతా కాక్రోచ్లలో కనపడుతుండ్రు అన్నాడు. చెప్పిండా లేదా? జస్టిస్ అని తీసుకుపోయి రాజ్యసభ మెంబర్ ఎందుకు చేస్తుండ్రు? వాళ్ళకి అవసరమా? అంటే మేము పని చేస్తున్నారు కదా మీరు. ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకుపోయి వీళ్ళు రాజ్యసభ మెంబర్ ఎందుకు చేస్తుండ్రు? మాకు ఫేవర్ చెప్పండి. అవసరమా? లేరా నాయకులు లేరా? పార్టీలు పనిచేసేవాళ్ళు లేరా? లేకపోతే మీ బీజేపీలో నాయకులు లేరా? చేయండి అట్లా. 2011లో తెలంగాణ సంబంధించిన హైకోర్టు జస్టిస్ కోహ్రూను మానవ హక్కుల కమిటీ చైర్మన్ గా మీరు చేయలేదా? మీరు చెప్పండి. అది కిట్ప్రోకా కాదా? అది కాంగ్రెస్ పార్టీ జస్టిస్ రంగనాథ్ మిశ్రా గాని మీరు ఎవరినైనా తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఒకటే సూటి ప్రశ్న. నేరమయ్య రాజకీయాలను తొలగించడం కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చట్ట సవరణ చేయబోతుంది. ప్రజలు కోరుకుంటున్నారు దానికి కావాలని. బట్ మీ వైఖరి చెప్పమంటే మీరేం చేస్తున్నారు? అది మంచి వ్యక్తి, మీరు మంచి వ్యక్తుల్ని మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? మీ ప్రజాక్షేత్రంలో మీకు మద్దతే లేదు. ప్రజలు వెంకటేశ్వర్ గారు, శివ గారు ఒక్క నిమిషం, ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఒకటే వెంకటేశ్వర్ గారు, దీనివల్ల మీరు కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి పలుకుతారా, లేకుంటే ఎవరికైనా న్యాయం చేసే విధంగా కూడా ఇటు తప్పు చేసిన వారికి జైలు పంపించే విధంగా ఈ యొక్క బిల్ ఉండబోతుందా? ఒకటి క్లారిటీ చెప్పండి నాకు. ఇక్కడ చూడండి, రాజకీయాల్లో నైతిక విలువలు పెరగాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, ఈ దేశ ప్రజల యొక్క ఆలోచన. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్నే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేరస్తులను ప్రోత్సహించాలనుకుంటుంది. నేరస్తులు పదవులలో ఉన్నా పర్వాలేదు, వారు జైలుకు పోయినా పర్వాలేదు, జైల్లో నుంచే పరిపాలన సాగించాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎవరిని కూడా అదుపు చేసే పరిస్థితి, ఎవరిని కూడా చేసేది లేదు. శాంతి భద్రతలు రాష్ట్రంలోని పరిస్థితులు. అప్పుడే చూడండి, శివకుమార్ గారు చెప్పారు, కోర్టులను కూడా ఏదో రిపేర్ చేస్తారు, సర్దుబాటు చేస్తారు. కోర్టులను శాసించేది ఎవరు? కోర్టులను లోని తీర్పులను సహించలేకనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని పెట్టింది. ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఎవరు? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలుగా ఒక్క రాష్ట్రపతి పాలన విధించిందా? చెప్పండి. కాబట్టి ఫెడరల్ వ్యవస్థలో ప్రాంతీయ పార్టీలు కానీ అధికారంలో కానీ ఈ దేశంలోని అందరికి కూడా మానవ హక్కుల దగ్గర నుంచి అన్ని రకాలను కూడా కాపాడు. శివ గారు మీరు చెప్పండి, వన్ వర్డ్ ఆన్సర్ మీరు చెప్పండి. శివ గారు వన్ వర్డ్ మీరు చెప్పండి. వన్ వర్డ్ సమయం లేదు. వెంకటేశ్వర్ గారు ఒక నిమిషం. శివ గారు ఒక విషయం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఈ సవరణ తీసుకొచ్చే వ్యక్తి మంచి వ్యక్తులు అయితే ఓకే, కానీ బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నోళ్ళు ఇద్దరు కూడా, అటు నరేంద్ర మోదీ గారు కానీ ఇప్పుడు ఉన్న అమిత్ షా గానీ వాళ్ళే జైలు జీవితం. ఒక నిమిషం వెంకటేశ్వర్ గారు, సమయం లేదు. ఒక నిమిషం వెంకటేశ్వర్ గారు, ఒక నిమిషం చెప్పండి. మంచి చేస్తారనైతే నమ్మకం లేదు. వాళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు. ఈ రోజు మొత్తం మీద అయితే ఈ యొక్క 130 సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రాజకీయ రగడ మొదలైంది అనుకోవచ్చు. మరి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఒక బిల్ ప్రవేశపెడుతున్నారా, లేకుంటే నిజంగానే అవినీతి చేసినటువంటి ప్రజాప్రతినిధులను జైల్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా వారు రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నారనేది వేచి చూడాలి. మరి రాబోయే వర్షాకాల సీజన్లో